హాయ్ అండి, వెల్కమ్ టు కేఎల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చింతకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చింతకాయలు కేజీ, పచ్చిమిరపకాయలు హాఫ్ కేజీ, ఉప్పు హాఫ్ కేజీ, మెంతులు 25 గ్రాములు పొడి చేసి పెట్టుకోవాలి, పసుపు తగినంత, వెల్లుల్లిపాయలు, మెంతిపిండిలో వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. అది పేస్ట్ లాగా అవుతుంది. మనం చింతకాయలు దంచేటప్పుడు దాంట్లో వేయాలి. ఇప్పుడు చింతకాయలు కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుదాము. దంచుతూ మధ్యలో విత్తనాలు వస్తుంటాయి కదా, విత్తనాలు తీసేయాలి. విత్తనాలు ఉంటే పచ్చడి బాగుండదు. అయితే 1 కేజీ చింతకాయలకు పెద్ద సగం విత్తనాలు తీసేయాలి. కొన్ని విత్తనాలు ఉంచాలి. దాంట్లో అన్ని విత్తనాలు ఉంటే పచ్చడి బాగుండదు. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేస్తూ మళ్ళీ కొంచెం కొంచెం చింతకాయలు మళ్ళీ దంచుదాం. మొత్తం దంచిన తర్వాత పసుపు, మెంతిపిండి వేసి మొత్తం కలిపేయాలి. మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం మళ్ళీ దంచాలి. పచ్చిమిరపకాయలు, చింతకాయలు, పసుపు, మెంతిపిండి అన్నీ కలిసేటట్లు దంచాలి. మొత్తం దంచడం పూర్తి అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి కలుపుకొని డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. తినాలనిపించినప్పుడు ఒక గరిటెడు తీసుకొని పల్లీలు, నువ్వులు వేంపి జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని పోపు వేసుకొని తింటే అన్నంలోకి, రొట్టెలోకి బాగుంటుంది.